కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ న్యాయమూర్తి జై భీమరావు, భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈరోజు నేను ముఖ్యంగా రావడానికి కారణం నాకు అత్యంత స్నేహితులు ఆప్తులు ముద్రగడ పద్మనాభం గారు. మీరు ఎలాగో ములాఖత్తుకు వస్తున్నారు, మా ఇంటికి ఒకసారి అల్పాహారానికి రండి అని చెప్పారు. అల్పాహారానికి పిలిచి అల్పాహారం పెట్టారు. ఆయన మాత్రం ఏమీ తినలేదు, అందరికీ తినిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది కదండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళ దాడులు వాళ్ళే కొట్టుకుంటారు ఫైనల్గా, అంతేకాదా? వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్గా కొట్టుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా కొట్టుకొని తెస్తారు. ఓకే, థింగ్ ఓకే సార్. దీనికి చెప్పేశారు కదా. అది ఏమైంది? గెలుపు వాటములు కానీ పదవులు కానీ మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. నేను దేర్ ఇస్ నో పారామీటర్స్ టు మెజర్ పద్మనాభం గారిని కొంచెం చెప్పాడు, పారామీటర్స్ దొరకలేదే. పద్మనాభం గారు చేసేవారు యూనిక్ పర్సనాలిటీ. ఇంటి పేరు కరెక్ట్, ముద్రగడ. పద్మనాభం గారికి సరిపోతుంది. అవును, చెప్పడానికి ఇంకా ఎగ్జాంపుల్ లేదు. ఇంకా ఎన్నాళ్ళు చూసి మాత్రం ఆయన ఆలోచన అంతా పోయింది సార్. అంతా అంతే కదా, అమ్మగారు పెట్టి చెప్పా. బాగానే ఉన్నాను నాయకుడు. సార్ తెలుసు సార్. చెప్పాను, కారులో చెప్పాను సార్ మొత్తం అంతా. ఓకే సార్, ఓకే సార్. సార్ ఈరోజు రావడానికి కారణం ఏంటి సార్? రాజమండ్రి ములాఖత్తుకు వచ్చారండి సార్. ఈరోజు నేను ముఖ్యంగా రావడానికి కారణం నాకు అత్యంత స్నేహితులు ఆప్తులు ముద్రగడ పద్మనాభం గారు. మీరు ఎలాగో ములాఖత్తుకు వస్తున్నారు, మా ఇంటికి ఒకసారి అల్పాహారానికి రండి అని చెప్పారు. అల్పాహారానికి పిలిచి అల్పాహారం పెట్టారు. ఆయన మాత్రం ఏమీ తినలేదు, అందరికీ తినిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది కదండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళ దాడులు వాళ్ళే కొట్టుకుంటారు ఫైనల్గా, అంతేకాదా? వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్గా కొట్టుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా కొట్టుకొని తెస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం వెళ్ళండి ఒకసారి ఉండండి మన కారు చెప్పి వస్తాను గిరి రాజుగారు నమస్కారం కనపడలేదు సంతోషం ఆ రోజు రంగయ్య గారిని చూడలేదు అలా చేయండి అంటున్నాను